ఊర్మిళ, మనోహర్, వాసు వాళ్ళు వచ్చేసారు, రండి రండి. అన్నయ్య వచ్చేసారా? ఏమో చంద్రి, ఎలా ఉన్నా? వచ్చామమ్మా. ఒరే వాసు, వచ్చేసావా? అమ్మయ్యా, నాకిప్పుడు ధైర్యంగా ఉందిరా. అరే ఏంట్రా ప్రతిదానికి భయపడితే ఎలా? మనం జీవితంలో ఎన్ని సమస్యలు చూడలేదు. అప్పుడు ఇలాగే భయపడతానని మాత్రం చెప్పకురోయ్. చూడు, ఏ సమస్యనైనా సరిగ్గా ప్లాన్ చేస్తే ఇట్టే సాల్వ్ చేయొచ్చురా. ఒరే, ఇది నువ్వు అనుకున్నంత తేలికైన సమస్య కాదురా. వాడు గోడకు పట్టుకున్న గబ్బిలం లాంటిది. దాన్ని ముట్టుకుని పంపించలేము. దానంతట అది బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా అదే సమస్యని ఎదుర్కొంటుందిరా. చూడమ్మా, అన్నయ్య వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు. కాస్త రెస్ట్ తీసుకొనివ్వు, తర్వాత ఇవన్నీ చెప్పొచ్చులే. అసలే ఆ ఊళ్ళో ఎన్నో సమస్యల్ని దాటుకుని వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు వెంటనే ఈ సమస్యలన్నీ చెప్పడం అవసరమా చెప్పు? అత్తయ్య, అక్కడ సమస్యని ఎలాగో పరిష్కరించాం కదా, అలాగే ఇక్కడ సమస్యను కూడా పరిష్కరించాలి కదా. తప్పకుండా పరిష్కరిస్తాం. తప్పకుండా ఇంతకీ ఆ వ్యక్తేడి? వీళ్ళ మాటలు బట్టి వీళ్ళు భాను ఒక తాలూకు అని అర్థమైంది. భాను ఒక్క ఫోన్లో వీళ్ళ ఫోటోలు కూడా చూశాను కదా. ముందు వీళ్ళని బుట్టలో పడేయాలి. నమస్కారం పెదనాన్నగారు, బాగున్నారా? నమస్తే. నీ పిండం పిల్లలకి పెట్ట. వాసు నీకెలా తెలుసురా? అదేంటి బామ్మగారు అలా అంటారు? భాను అక్క నాకు తెలిసినప్పుడు పెదనాన్నగారు కూడా నాకు తెలియకుండా ఎలా ఉంటారు? మరి నువ్వు మాకు తెలియదు కదా, నేను నీకెలా తెలుసు? ఎవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళ గురించి ఇష్టంగా తెలుసుకుంటాం. నచ్చకపోతేనే తెలిసినా తెలియనట్టు ఉంటాం. ఇప్పుడు నా నీలిమలాగా. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అది మాకు తెలుస్తోంది. నీకు తెలియడం లేదా? భలేవారండి, మీరు నాకు చెల్లెలతో సమానం. మీరు అలా మాట్లాడొచ్చా చెప్పండి? ఏంట్రా ఇది? నీ దిక్కుమాలిన వరుసలు వెళ్ళలేక చచ్చిపోతున్నావు. భానుని అక్క అంటున్నావు, చాందినిని చెల్లెలు అంటున్నావు. నీకు వావి వరుసలు తెలీదా? బామ్మగారు, నా భార్య నీలిమ తప్ప మిగిలిన ఆడవాళ్ళందరూ నాకు అక్కా చెల్లెలతో సమానమండి. నేను అందరినీ అలాగే చూసుకుంటాను. నీలిమ అంటే నాకు ప్రాణం కాబట్టి తనని నా మనసులో పెట్టుకొని చూసుకుంటాను. కానీ ఆ మాట నీలిమాకే అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉందిలేండి. నీలిమా, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తానే. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంతవరకు నువ్వు టిఫిన్ కూడా చేయలేదు. నువ్వు టిఫిన్ చేసి జ్యూస్ తాగి హాయిగా రెస్ట్ తీసుకో. బయట నుంచి వచ్చేటప్పుడు నీకు ఇష్టమైంది ఏదో ఒకటి తెస్తానులే. వస్తాను. చూశారు కదా అన్నయ్య, ఇది వాడి వరుస. అందరూ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అన్నీ వాడికి అనుకూలంగానే మార్చుకుంటున్నాడు. ఇవేవి కూడా మనం భానుకి చెప్పలేకపోతున్నాం. అందుకే వీడి ఆట ఎలా కట్టించాలనేది నాకు అర్థం కావడం లేదు. నాన్న, నేను నిజాన్ని బయటికి చెప్పలేను, భానుని కూడా బాధ పెట్టలేను.
అలా అని వీడు నాకు చూపిస్తున్న నరకాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. భరించడం చాలా కష్టంగా ఉంది. అయ్యో తల్లి, భయపడకమ్మా. వాడెలాగో బయటికి వెళ్ళాడుగా. తిరిగి వచ్చేలోగా అందరం కలిసి ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి పర్మనెంట్ గా ఇక్కడి నుంచి వాడిని పంపించేద్దాం, సరేనా? అరే అది అనుకున్నంత తేలిక కాదురా. వాడు మహాముదుర్రా, దేశముదురు. పర్వాలేదు మావయ్య, వాడు ముదురైనా దేశముదురైనా వాడి తోక ఎలా కత్తిరించాలో మాకు తెలుసు. మావయ్య, మావయ్య, ఈ జ్యూస్ తాగు. ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? జ్యూస్ తీసుకో. సత్య, నువ్వు నా దగ్గర ఒక నిజాన్ని దాచావు కదా. ఒకటి మాట్లాడితే 10 మాట్లాడే నువ్వు నేను ప్రశ్న అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మావయ్య. ఇన్ని రోజులు నువ్వేంటో నాకు అర్థం కాలేదు సత్య. నిన్ను చిన్నపిల్లలానే చూశాను. లోకజ్ఞానం తెలియని అమాయకురాలివి అనుకున్నాను. కానీ నువ్వు కూడా ఇలా నటిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు. మావయ్య, నీ మాటలు వింటుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా దగ్గరే ఉంటూ నిజాన్ని దాచినప్పుడు ఇలా మాట్లాడకుండా ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది అది అదే అడుగుతున్నాను సత్య, నిజం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును మావయ్య, ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. నువ్వు రాధని ఎంతగా ఆరాధించావో నేను నిన్నంతకన్నా ఎక్కువగా అభిమానించాను. నువ్వే జీవితం అనుకున్నాను. నీలోనే ప్రపంచాన్ని చూడాలి అనుకున్నాను. నువ్వే ప్రపంచంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ ఇంకేం మాట్లాడకు, రా. మావయ్య, అమ్మా, అక్క, అమ్మా. ఏంటి కిట్టయ్యా, ఏమైంది? ఇంట్లో అందరికీ అన్నీ తెలుసు. ఏమీ తెలియని వాణ్ణి నేనే. ఇప్పుడు నేను అడిగేసరికి మాత్రం అందరూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. తమ్ముడు, నీ దగ్గర ఇంట్లో ఎవరు ఏమీ దాచరు కదా, అయినా నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? సత్య, సత్య ఎందుకు అలా ఉంది?